దేవా నీకే స్తుతులు. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ భూమి మీద మనము జీవిస్తున్నామంటే దేవుని యొక్క కృప ద్వారానే మనం జీవిస్తున్నాం. ఆయన ఇచ్చిన గాలి, నీరు, ఆహారం, వెలుగు అనుభవిస్తూ మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం. అలాగనే మన ఆత్మీయ జీవితంలో జీవించాలంటే, బలం పొందాలంటే దేవుని వాక్యం అనే ఆహారాన్ని మనం భుజించాలి. మత్తయి సువార్త 4:4 ఏమని రాయబడి ఉన్నదంటే, మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించనని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం దేవుని వాక్యముగు, పరిశుద్ధ గ్రంథముగు బైబిల్లోని దేవుని వాక్యం శ్రద్ధగా చదివి, వాక్యము శ్రద్ధగా విని, ధ్యానించి మనం మేలు పొందాం. దేవుడి మాటల్లో మనం ఎన్నికల్లో దీవించినగా. ప్రైజ్ ది లార్డ్. జీవాహారం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసయ్య నామములో శుభములు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి, మీ కొరకు ప్రార్థిస్తాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి జీవాహారం కార్యక్రమం తరపున శుభములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు దైవజనులు మా తండ్రి గారు నూతనాశాలయం ప్రార్థనా మందిరం సంఘ కాపరి అయిన రెవరెండ్ సిహెచ్ శామ్యూల్ విక్టర్ గారు దైవవాక్యం అందించెదరు. శ్రద్ధగా వినండి. దేవునికి మహిమ కలుగునుగాక. జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. రండి, జీవాహారమైన దేవుని వాక్యాన్ని కలిసి మనం ధ్యానం చేద్దాం. ఈనాటి మన ధ్యాన భాగం కొరకు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితుమని మీరెరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఈనాటి మన ధ్యానాంశము బాప్తిస్మం. దేవుని యొక్క వాక్యపు వెలుగులో బాప్తిస్మం అంటే ఏమిటి, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి అనేటువంటి విషయాలు ఈనాటి మన ధ్యానంలో ఆలోచన చేద్దాం. బాప్తిస్మం అనేటువంటి మాట బాప్టైజో అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. బాప్టైజో అంటే దాని అర్థం ఏంటంటే ముంచుట లేదా పాతి పెట్టుట అని అర్థం. దేవుని యొక్క వాక్యంలో కూడా బాప్తిస్మం యొక్క నిర్వచనం లేదా అర్థాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. బాప్తిస్మం అంటే ఏంటంటే రోమపత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు ఈ విధంగా వ్రాయబడింది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితుమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో
అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవుని యొక్క వాక్యంలో కూడా మనం చూసినట్లయితే బాప్తిస్మం అనగా ఆయన మరణములో పాలివారం అవుట, అంతేకాదు ఆయనతో పాటు పాతి పెట్టబడినటువంటి అనుభవంలోనికి వచ్చుటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి పాపముల విషయంలో చనిపోయిన తర్వాత, ఏ విషయంలో చనిపోతే, 2వ వచనంలో మనం గమనించినట్లయితే పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుమో అంటున్నాడు. ఒక వ్యక్తి పాపం విషయంలో చనిపోతే ఆ వ్యక్తి యేసుక్రీస్తుతో పాటు మరణించినటువంటి అనుభవంలోనికి వస్తూ ఉన్నాడు. చనిపోయినటువంటి వ్యక్తిని మనం ఏ విధంగా అయితే పాతి పెడతామో అలాగా పాత జీవితాన్ని పాతి పెట్టడమే బాప్తిస్మం యొక్క ఉద్దేశమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పాతి పెట్టబడతామో యేసు ప్రభువారితో పాటు మళ్ళీ తిరిగి లేచినటువంటి అనుభవాన్ని కూడా మనం పొందుకుంటాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది: మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. కాబట్టి బాప్తిస్మం అంటే ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆయనతో పాటు మరణించినటువంటి అనుభవం. 2వది, ఆయనతో పాటు పాతి పెట్టబడినటువంటి అనుభవం. 3వది, ఆయనతో పాటు తిరిగి లేచినటువంటి అనుభవం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే బాప్తిస్మం ఇచ్చేటువంటి సమయంలో ఆ వ్యక్తిని నీళ్లలో ముంచి మళ్ళీ తిరిగి లేపడం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి లేచాడో నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే నోవాహు కుటుంబం మరి నీటి ద్వారా బాప్తిస్మం పొందారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వారు ఓడలో ప్రవేశించడం ద్వారా ఆ 80 కూడా బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చారు. ఎప్పుడైతే ఓడ అరారాతు కొండ మీద నిలిచిందో ఆ ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చారో వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇంకా పాత జీవితానికి వారు స్వస్తి చెప్పారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత వారు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తున్నారనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే యేసు ప్రభువారు నికోదేముతో మాట్లాడుతూ, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అని చెప్తా ఉన్నాడు. క్రొత్తగా జన్మించడం అంటే నికోదేము అనుకున్నాడు, మళ్ళీ నేను తల్లి గర్భంలోనికి వెళ్ళి ఎలాగ మళ్ళీ జన్మించగలను అనుకున్నాడు. అయితే యేసు ప్రభువారు చెప్పినటువంటి విషయం భౌతికమైనటువంటి జన్మ కాదు, నూతనమైనటువంటి జన్మ. అదే మారు మనసు, రక్షణ, బాప్తిస్మపు అనుభవం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బాప్తిస్మాన్నే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము అని చెప్పడం కూడా జరుగుతుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒక మనిషి చనిపోయిన తర్వాత సమాధి చేసినప్పుడు మళ్ళీ ఆ మనిషి మనకి కనిపించడం, అదేవిధంగా పాపములో చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాడో మళ్ళీ ఆ పాత జీవితం కనబడడానికి వీల్లేదు. యేసుప్రభువు దేవుడే చెప్పాడు, ఇదిగో మీ పాపాలని నేను సముద్రపు అగాధంలో వేస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారు, ప్రియా సోదరి సోదరుడా, నీవు నిజంగా పాపం విషయంలో చనిపోయావా? నీవు బాప్తిస్మపు అనుభవంలోనికి రావాలి. ప్రియా సోదరి సోదరుడా, నీవు ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? నీ జీవితంలో నూతన జీవితం కనబడుతుందా? నీ అలవాట్లు మారినాయా? నీ మాటలు మారినాయా? నీ జీవితంలో ప్రవర్తన మారిందా? బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చిన ప్రతి వారు కూడా నూతన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో ఏదైనా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి రోజు ఉంది అంటే నీవు బాప్తిస్మం పొందినటువంటి రోజు. కారణం ఏంటంటే నీ పాత జీవితం పాతి పెట్టబడి నీ ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించినటువంటి రోజు. మనిషికి పుట్టినరోజు ఎంత ప్రాముఖ్యమో
జీవితాన్ని మార్చుకున్నటువంటి రోజు కూడా అంత ప్రాముఖ్యమైనటువంటి రోజు. అది నీ డైరీలో రాసుకోవాల్సినటువంటి రోజు. బాప్తిస్మం అంటే ఏంటి మనం జ్ఞాపకం చేసుకున్నాం. బాప్తిస్మం అంటే ముంచుట లేదా పాతి పెట్టబడుట. మన పాపముల విషయంలో చనిపోయి పాతి పెట్టబడి క్రీస్తుతో పాటు తిరిగి లేచినటువంటి అనుభవం అని మనం జ్ఞాపకం చేసుకున్నాము. సాధారణంగా బాప్తిస్మంలో నీళ్ళలో ముంచడం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్న, ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను బాప్తిసం ఇచ్చిన నీళ్లు విస్తారంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. కారణం ఏంటంటే అక్కడ ముంచడానికి అనుకూలంగా ఉంటుందని. కాబట్టి బాప్తిసం అంటే ముంచుట లేదా పాతి పెట్టబడుట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ విషయం మనం గమనించినట్లయితే బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. చాలామంది బాప్తిసాలు తీసుకుంటారు, కానీ వారు ఎందుకు తీసుకున్నారో వారికే తెలియదు. కొంతమంది వారు సర్టిఫికెట్ కోసం బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది పెళ్లి కోసం బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది వారి పేరు మార్చుకోవడానికి బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉంటారు. అయితే బాప్తిసం యొక్క అర్థం అది కాదు. పెళ్లి కొరకు కాదు, సర్టిఫికేట్ కొరకు కాదు, లేకపోతే నీ పేరు మార్చుకోవడానికి కాదు, నీవేదో మతం తీసుకున్నందుకు కాదు. బాప్తిసం అంటే దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా బాప్తిసం ఎందుకు అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువారు బాప్తిసం ఇచ్చేటువంటి యోహానుతో ఈ మాట చెప్తున్నాడు. యేసు ప్రభువారు కూడా ఆయన బాప్తిసం తీసుకున్నారు. వాస్తవానికి ఆయన బాప్తిసం తీసుకోవాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. అయితే మనకు ఒక మాదిరిని చూపించడానికి ఆయన ప్రతి విషయంలో మాదిరిని చూపించాడు. అలాగే మనము కూడా బాప్తిసం తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన తెలియచేస్తూ మాదిరి కొరకు ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఆ సమయంలో బాప్తిసం ఇచ్చేటువంటి యోహాన్ అంటాడు, నేను నీ చేత బాప్తిసం తీసుకోవాల్సి ఉంటుండగా నీవు నా చేత బాప్తిసం తీసుకోవడం ఏంటి అని ప్రభువారితో చెప్తే, ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నారు. అదేంటంటే 3వ అధ్యాయం 15వ వచనంలో, యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చాను. నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. కాబట్టి బాప్తిసం తీసుకోవడం ద్వారా నీతి యావత్తు మనం నెరవేరుస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. నీతి అనేది మొట్టమొదటిగా మన జీవితంలోనికి ఎలా వస్తుందంటే దేవుని నమ్మడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నమ్మడం ద్వారా మనకి నీతి వచ్చింది. అయితే నీతి యావత్తు నెరవేర్చబడ్డం అంటే బాప్తిస్మపు అనుభవంలోనికి రావడం ద్వారా నీతి యావత్తును మనము నెరవేర్చినటువంటి వారంగా ఉంటామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఆ విధంగా ఒక చక్కని మాదిరిని మన ముందు పెట్టాడు. ఆయన నీతి యావత్తు నెరవేర్చడానికి ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఈరోజు నీవు నేను ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే దేవుని యొక్క నీతి యావత్తు మనము నెరవేర్చులాగున ఈ బాప్తిస్మపు అనుభవంలోనికి రావాలి. కొంతమంది అన్నీ చేస్తూ ఉంటారు. కానుకలు పంపిస్తారు, మందిరానికి వస్తారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ బాప్తిసం దగ్గరికి వచ్చేటప్పటికి కొంతమంది వెనుకంజ వేస్తూ ఉంటారు, వాయిదా వేస్తూ ఉంటారు. అయితే దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకోవాలో తెలుసా? నీతి యావత్తు నెరవేర్చడానికి నువ్వు బాప్తిస్మపు అనుభవంలోనికి రావాల్సినటువంటి అవసరత ఉంది. రెండవ విషయం, ఎందుకు మనం బాప్తిసం తీసుకోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. బాప్తిస్మం, ఎవరైతే యేసు నా ప్రభు, నా రక్షకుడు, నా దేవుడని నమ్ముతారో, ఆ పై వచనంలో అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటించిన తర్వాత ఆ సువార్తను ఎవరైతే నమ్ముతారో, సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు వారి యొక్క జనన మరణ పునరుత్థానములను గుర్చినటువంటి వార్తే సువార్త.
కాబట్టి యేసు ప్రభువారు నా కొరకే ఈ భూమి మీదకి వచ్చాడు, నా కొరకే, నా పాపముల కొరకే ఆయన మరణించాడు, నా కొరకే ఆయన తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో, అలాగ నమ్మి ఎవరైతే బాప్తిస్మపు అనుభవంలోనికి వస్తారో వారు రక్షింపబడుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షణను మనం పొందుకోవడం కోసం ఈ బాప్తిస్మపు అనుభవంలోనికి మనం రావాలి. కొంతమంది అనుకుంటారు బాప్తిజం తీసుకుంటే ఇంకా రక్షించబడినట్టే అనుకుంటూ ఉంటారు. రక్షణ అనేది ఇది ఒక నిరంతరము సాగేటువంటి ఒక ప్రక్రియ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఒక పని చేస్తే దాంతో అయిపోయేది కాదు రక్షణ. ఈ రక్షణలో 4 స్టెప్స్ మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో రక్షణను గురించి ఒక మాట చెప్పాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందుతాడు. అది రక్షణలో మొదటి అడుగు. రెండవదిగా మనం గమనించినట్లయితే 13వ వచనంలో అంటాడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఇక్కడ ప్రార్థన చేయడం ద్వారా రక్షణ పొందుతున్నాడు. మరి విశ్వసించినప్పుడు రక్షణ పొందాడు కదా, అంటే విశ్వసించడంతో అయిపోలేదు. విశ్వసించినటువంటి వ్యక్తి ప్రార్థన చేయాలి. దేవా నా హృదయంలోనికి రా, నేను పాపిని, నా పాపమును క్షమించండి, నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి, నా హృదయంలోనికి రండి అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా మనం రక్షణ పొందుతాం. మూడవదిగా మనం గమనించినట్లయితే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడినని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని వ్రాయబడింది. అంటే బాప్తిసంతో రక్షణ ప్రక్రియ ముగించబడలేదు, కానీ మనం అంతం వరకు సహించుకుంటూ ఉండాలి. ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా అంతం వరకు. కొంతమంది నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచి రక్షణను పోగొట్టుకున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది చక్కగా ప్రారంభించి మధ్యలో వారి రక్షణను పోగొట్టుకున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు, మరణ పర్యంతము నమ్మకంగా ఉండము, ప్రభువు నీకు జీవ కిరీటం ఇచ్చును. మరణ పర్యంతము, మన జీవితాంతం వరకు మనం నమ్మకంగా ఉండవలసినటువంటి వారుగా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే మనము రక్షణ పొందడానికి బాప్తిసం తీసుకోవాలి. ఒకటి, నీతి యావత్తు నెరవేర్చడానికి మనం బాప్తిసం తీసుకోవాలి. రెండోది, మనము రక్షణ పొందినట్లుగా మనం బాప్తిసం తీసుకోవాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మరొక ఉదాహరణ మనం గమనించినట్లయితే ఒక వివాహ విషయంలో ఇద్దరు యవనస్తుల మధ్య ఒక ఒప్పందం, లేదా రెండు కుటుంబాల మధ్య ఒక ఒప్పందం జరుగుతూ ఉంటుంది. అలాగా మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇస్తాం, మా అమ్మాయికి తీసుకుంటాం, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం అని 2 కుటుంబాలు అంగీకరిస్తే సరిపోలేదు. వారు బహిరంగంగా ఒక 50 మందినో 500 మందినో పిలుచుకుని వారు ఒక రిజిస్ట్రార్ సమక్షంలో ప్రమాణాలు చేసుకుని సంతకాలు పెట్టుకోవడం ద్వారా ఆ వివాహము అది నిశ్చయం అవుతుంది. వారు భార్యాభర్తలుగా ఎంచబడతారు. కాబట్టి రహస్యంగా జరిగింది ఒక ఎత్తు అయితే, బహిరంగంగా ప్రజల మధ్య జరిగేటువంటిది మరొక ఎత్తు. అలాగే దేవునితో నీకు కలిగినటువంటి ఆ ఇంటరాక్షన్, లేకపోతే నీవు దేవుని దగ్గర చేసుకున్నటువంటి ఒప్పందం, నీవు మనస్సు మారినటువంటి అనుభవం, పాపాలకి క్షమాపణ పొందుకున్నటువంటి అనుభవం, అది నీకు నీ దేవునికి మధ్య జరిగేటువంటిది. అది ఎవరికి తెలీదు, అది ఎప్పుడైనా జరగవచ్చు. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత నేను మారాను అనేటువంటి విషయం ప్రజలు తెలుసుకోగలుగుతారు. నా పాపాలు దేవుడు క్షమించాడు అనేటువంటి విషయం ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి బాప్తిస్మం ద్వారా
మనము బహిరంగ సాక్ష్యాన్ని ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి ఒకవేళ నువ్వు బాప్తిజం తీసుకోవట్లేదు, నేను రహస్యంగా దేవుని వెంబడిస్తున్నానంటే యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 వచనాలు మనం గమనించినట్లయితే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. కాబట్టి మనుషుల ఎదుట ఎవరైతే దేవుని ఒప్పుకుంటారో, దేవుడు అన్నాడు, పరలోకమందున్న దూతల ఎదుట నేను కూడా వాడిని ఒప్పుకుంటాను. సిగ్గుపడుతున్నావా? లేకపోతే మనుషులు ఏమనుకుంటారో అని నీవు భయపడుతున్నావా? దేవుడు అన్నాడు, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటే నిన్ను పరలోకమందు దేవుని దూతల ఎదుట నేను ఒప్పుకుంటాను అని చెప్తా ఉన్నాడు. బాప్తిస్మం ప్రభువారే ప్రోత్సాహం ఇచ్చాడు, మాదిరి చూపించాడు. అది ఒక బహిరంగ సాక్ష్యమని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి ప్రాముఖ్యంగా 3 విషయాలు, ఇంకా అనేకమైన విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే, ఒకటి ఆయన యొక్క నీతిని మనం నెరవేర్చే వారంగా ఉండడానికి, రెండవది రక్షింపబడినటువంటి అనుభవంలోనికి రావడానికి, మూడవది బహిరంగ సాక్ష్యాన్ని. సాక్ష్య జీవితం అనేది బాప్తిసం ద్వారానే ప్రారంభించబడుతుంది విశ్వాసకి అని మనం గమనించాలి. ఇక 3వ భాగంలో మనం గమనించినట్లయితే ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి, ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి. కొంతమంది అనుకుంటారు దగ్గరలో క్రిస్మస్ ఉంది కాబట్టి క్రిస్మస్కి బాప్తిసం తీసుకుందాం, లేకపోతే బర్త్డే ఉంది కాబట్టి బర్త్డేకి బాప్తిసం తీసుకుందాం అనుకుంటారు. అయితే బాప్తిస్మం అనేది ఎప్పుడు తీసుకోవాలి అని మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నపుంసకుడు రథం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అప్పుడు దైవజనుడైనటువంటి ఫిలిప్పు నపుంసకునితో మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే నపుంసకుడు దేవుని వాక్యాన్ని ఆలకించి విశ్వసించి మార్గంలోనే నీళ్లు కనబడినప్పుడు, ఇదిగో నీళ్లు, బాప్తిసం ఇవ్వడానికి ఏంటి ఆటంకమని అడిగినప్పుడు వెంటనే ఆ మార్గ మధ్యలోనే ఫిలిప్పు నపుంసకుడు నీళ్లలోనికి దిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 36వ వచనంలో, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. నపుంసకుడు ఆ రోజున అనుకోలేదు బాప్తిసం తీసుకుంటానని. దేవాలయానికి వెళ్ళాడు, తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో దేవుని ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించినప్పుడు ఫిలిప్పు నపుంసకుడు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ రథాన్ని చేరుకొని సువార్తను ప్రకటిస్తాడు. సువార్తను నమ్మినటువంటి ఈ నపుంసకుడు త్రోవలోనే బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడో తీసుకుందాం, వచ్చే సంవత్సరం తీసుకుందాం అని నువ్వు వాయిదా వేస్తున్నావేమో. ఈ రోజున వాక్యము నీకు అర్థమైతే, నీవు సువార్తను నమ్మితే మరుక్షణమే నీవు బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు రావాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 32వ వచనంలో చెరసాల నాయకుడు వారు బాప్తిసం తీసుకున్నారు. అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరినూ బాప్తిస్మం పొందిరి. అర్ధరాత్రి సమయంలో చెరసాల నాయకుడు పౌలు శీలలు చెప్పినటువంటి సువార్తను విని వారు బాప్తిస్మం తీసుకున్నట్లుగా, ఇంటి వారందరూ బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే అనేటువంటి మాట ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియా సోదరి సోదరుడా, దేవునితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వెంటనే బాప్తిస్మం తీసుకోవడానికి నువ్వు సిద్ధపడాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్లో అనేక మంది వారు వెంటనే స్పందించారు.
ఆనాడు పేతురు వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళందరూ కూడా పేతురు దగ్గర వచ్చి, అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు అంటే పేతురు అంటాడు, ఇదిగో మీరు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోండి అని చెప్తాడు. చూడండి, మరొక ఉదాహరణ మనం గమనించినట్లయితే, బాప్తిసం అంటే పాపముల విషయంలో చనిపోయిన తర్వాత పాతి పెట్టబడినటువంటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చనిపోయినటువంటి వ్యక్తిని ఎంతకాలం ఇంట్లో ఉంచుకుంటారు? వెంటనే సమాధి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా నీ పాపముల విషయంలో నీవు చనిపోయినట్లయితే వెంటనే నీవు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడాలి. ఆలోచించొద్దు, వాయిదా వేయొద్దు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపు మంది కాదు, నేడు అనబడేటువంటి సమయం ఉండగానే యేసు ప్రభుకి మన హృదయాన్ని ఇవ్వవలసినటువంటి వారు ఉంటున్నాం. బైబిల్లో ఎర్ర సముద్రం నుంచి వారు ఇశ్రాయేలీయులు బయటికి వచ్చిన తర్వాత వారు బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చారని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చారో శత్రువు మళ్ళీ వారిని ముట్టలేదు. చచ్చిన ఐగుప్తీలను వారు చూశారంట ఒడ్డున. అంతవరకు వారిని తరిమినటువంటి శత్రు మళ్ళీ కంటికి కనిపించలేదు. నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మపు అనుభవంలోనికి వస్తావో శత్రువు మీద విజయాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రియమైన వాళ్ళారా, నోవాహు ఓడలో ఉన్నటువంటి యనమండుగురు వారు నీటి ద్వారా బాప్తిస్మం పొందారు. బైబిల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నారు. పేతురు ప్రసంగించినప్పుడు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. సమరయ పట్టణంలో అనేకులు బాప్తిసం తీసుకున్నారు. దమస్కులో సౌలు, కైసరిలో కొర్నేలి అతని ఇంటివారు, ఫిలిప్పీలో లుదియా ఆమె ఇంటివారు, చెరసాల నాయకుడు అతని ఇంటివారు, కొరింథీ పట్టణంలో అనేకులు, ఎఫెసులో 12 మంది. ఈ విధంగా అనేక మంది బాప్తిసం తీసుకున్నారు, దేవుని మహింపరిచారు. కాబట్టి నీవు కూడా బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చి దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రభుపేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. బాప్తిస్మపు అనుభవాన్ని గురించి మాకు నేర్పించారు నాయన. ప్రభా, ఇదిగో తండ్రి, ఇంకా ఎవరైతే నిన్ను నమ్మి కూడా బాప్తిస్మపు అనుభవానికి రావడానికి వెనుకాడుతున్నారో ఈ రోజున మీరు వారితో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. బాప్తిస్మం అనగా ప్రభా, పాపముల విషయంలో చనిపోయి పాతిపెట్టబడి నూతన జీవముతో తిరిగి లేచినటువంటి అనుభవాన్ని మాకు జ్ఞాపకం చేశారు. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో మాకు జ్ఞాపకం చేశారు నాయన. ప్రభా, నీతి యావత్తు నెరవేర్చడానికి, రక్షణ పొందడానికి బహిరంగ సాక్ష్యము నిమిత్తం బాప్తిసం తీసుకోవాలని చెప్పారు. వెంటనే బాప్తిసం తీసుకోవాలని మాకు జ్ఞాపకం చేశారు. ప్రభా, ఎవరైతే ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని సువార్తను నమ్మి ప్రభా బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ కొరకు అంతం వరకు సహించడానికి సహాయం చేయండి. ప్రభా, ఈ సమయంలో రోగులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే నీ గాయపు నష్టంతో నీ బిడ్డలను మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాను. మీ కార్యం జరిగించండి. ప్రభా, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలకి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చదువుకున్న బిడ్డలకి వారి చదువుల్లో నీ సహాయం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకి నీ కృప అనుగ్రహించండి. అలాగే తండ్రి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. చక్కని భాగస్వాములను మీరు సిద్ధపరచండి. వివాహమే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తగిన సమయంలో చక్కని శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానం లేని దంపతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డలను నిండారులుగా దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. జీవాహారం అనే మా ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందుకున్న ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను మాతో పంచుకోవడానికి స్క్రీన్ మీద కనపడుచున్న నెంబర్లకు కాల్ చేయండి. Our address, Reverend C.H. Samuel Victor, New Shalem Prayer House, door number 10-1-51, Ramaropeta, Kakinada 533
004, East Godavari District, Andhra Pradesh. Our phone numbers 79933444448 and 9966096605. మా చిరునామా రెవరెండ్ సిహెచ్ సామ్యుయల్ విక్టర్, నూతన శాలెం ప్రార్థనా మందిరం, డోర్ నంబర్ 10-1-51, రామారావుపేట, కాకినాడ 533004, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 79933444448 మరియు 9966096605. ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం.